ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. నిన్న రాత్రి చేసిన ప్రార్థన మనం దేవుడు ఆలకించి ఆరాధనలన్నీ జయకరంగా జరిగించి మనం సజీవులుగా నిలబెట్టి రోజంతా ఆరాధన పాల్గొనే కృపనిచ్చాడు. అందుకు దేవుడికి మనం ఎంతైనా రుణస్తులం. అందువలన ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. దేవుడు మన పట్ల కార్యం చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఒకసారి కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ అంటే తీసి చదవండి. ఇలాంటి వినటానికి ఇష్టపడండి. వినటం వల్ల విశ్వాసం కలుగును, చదువుట వల్ల గ్రహింపు చేసుకుందని దేవుని లేఖనాలను బట్టి తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, ఎలపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అంటున్నాడు. ఇక్కడ దేవుడు మోషే గారు రాశాడు. ఈ మోషే ఎవరు? ఈయన హెబ్రీయుడు రాసిన పత్రికలు 5 గ్రంథాలు రాశాడు. ఆయన 5 గ్రంథాల్లో లాస్ట్ది ద్వితీయోపదేశకాండం. ఆయన రాసేమంటున్నాడు, నీవు లోపలికి వచ్చినా దీవించబడతావు, ఎలపలకు వెళ్ళినా దీవించబడతావు అంటాడు. ఎప్పుడు? మన క్రియలు, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటే దీవించబడతామో కొన్ని మాటలు తెలుసుకోవాలి. ఈ రాత్రి కాల దేవుని సన్నిధిలో దావీదు ఉన్ననాలు కూడా దీవించబడ్డాడు, దేవునితో పెనుగులాడాడు, దేవుని సావాసం చేయగలిగాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట దీవించబడుతూనే వచ్చాడు. ఆయన రాజయ్యుని కూడా నేను నిర్మూలన ప్రార్థన చేయాలి అని అనుకోకుండా ప్రతి విషయం కూడా దేవుని ఎదుట తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, తగ్గింపు ఆలోచనలోనే దీవించబడుతూ వచ్చాడు. దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే ఎలపలకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళాడో అప్పుడు సాతాను పట్టేసి, మనం కూడా అంతే. దేవుని సన్నిధికి దూరం అయితే సావాసాలు, చెడు వ్యసనాలు వీటికి దగ్గర అయిపోతాం. అదే దేవుడు కోరుకోండి మనల్ని. దేవుడు మీరు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వకండి, దేవుని సన్నిధిలో దీవించబడతారంటున్నాడు. దావీదు కూడా అదే చేశాడుగా. బత్షెబాయసం దేవుని సన్నిధిని వదిలిపెట్టి మేడ మీదకి వెళ్ళాడంట. పిల్లగాలికి మేడ మీదకి వెళ్ళగానే చక్కగా సుందరవతి స్నానం చేస్తే కనబడేటప్పటికి ఆమెను మోహించాడు. అదే పరిస్థితి మనం కూడా అయిపోతున్నాం. మనం ఎప్పుడైతే లోకానుసారంగా లోక జీవితాల్లో మనం ఎప్పుడైతే వెళ్తామో మన జీవితాలు పాడైపోతాయి, మన జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి. మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. లోపలికి వెళ్ళినా దీవించబడతావు, ఎలుపిల్లి వెళ్ళినా దీవించబడతావు. ఎప్పుడు నీ క్రియలు బట్టి నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాలకు ఆనందం ఎత్తబడిందని దావీదు కీర్తనలో రాశాడు. ఆయనకంటే నీతిమంతులు అంటే ఎప్పుడు వెలుగులోనే జీవించాలంట, యథార్థవంతులు అంటే ఎప్పుడు ఆనందంతోనే ఉండాలని దావీదే రాశాడు. అయినా సరే మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకో. ఈ రాత్రి కాల సమయం నువ్వు లోపలికి వెళ్ళినా దీవించబడతావు, ఎలుపులోకి వెళ్ళినా దీవించబడతావు. ఎప్పుడు నీ క్రియలు కాపాడుకున్నావు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు, యథార్థవంతుడిగా ఉన్నప్పుడు అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మరియు ఆయన ఎలుపలికి అతని తోడుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూడి నక్షత్రములు లెక్కించటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని అబ్రహాంతో చెబుతున్నాడు. అప్పటి వరకు పిల్లలే కలగల. ఆయన 99 ఏళ్ళు వచ్చేసి చారాకేమో 99 వచ్చి నవ్వుతుంది. ఇంకా అయ్యా నేను నాకు ఇస్తావా పిల్లలే, నేను ముసలిదాన్ని అయిపోయాను, నా కానుపోయే టైం కూడా కాదని నవ్విందంట. చారా నవ్వలేదా అంటే మళ్ళీ అబద్ధం అంటే నేను నవ్వలేదని. ఈయనేమో వృద్ధాప్యంలోకి వచ్చేసానంటున్నాడు. అయినా సరే ఇసాకుని ఇచ్చాడు కదా, దేవుడు వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు కదా. నీ పట్ల నా పట్ల ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు. నిన్ను నన్ను కూడా ఊరికి తీసుకురావాలి. ఇక్కడికి ఊరికి మనం ఏమో తల్లి గర్భంలో రూపించకూడదు. నిన్ను నన్ను ఒక ప్రణాళిక మీద తీసుకొచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారమే మనల్ని
తీసుకొచ్చాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నువ్వు దేవుని మందిరములో పచ్చని ఒలీవల మొక్క వలె ఉండాలంటున్నాడు. ఒక నీతిమంతుడు వలె, యథార్థవంతుడు వలె జీవించమంటున్నాడు. మనల్ని బరువులు ఎత్తుకోమంటున్నా, మనలో కష్టం చేయమంటలేదు కదా. నువ్వు దీవించబడాలంటే దేవుని మందిరము రా అంటున్నాడు. మన హృదయం అనే దేవాలయంలో ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాము. ఒకసారి మన హృదయాన్ని మనమే ఆకాశ నక్షత్రములనే నీ సంతాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. మనమైతే నవ్వుకుంటాం, ఏంటయ్యా నాకు ఇదే గతి లేదు, నువ్వేంటి విస్తరింపజేస్తావు అని మనకైతే మనం నవ్వుకున్నాం. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు ఆయన. ఆయనకు ఏది కూడా అసాధ్యం కాదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్రణాళిక మీద తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఒక సాధనమై వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవల మొక్కల వలె ఉందాము. నువ్వు లోపలికి వెళ్ళినా వెలుపలికి వెళ్ళినా దీవించబడతావు. నీ క్రియలు జాగ్రత్త, నువ్వు నీతిమంతుడు కూడా యథార్థవంతుడు ఉండమంటున్నాడు. అది చేయగలుగుతున్నామో లేదో ఒకసారి మనం హృదయాల మనమే పరిశీలన. అదే రూతు గ్రంథము 2:4 కూడా అంటున్నాడు, యెహోవా మీకు తోడైండును గాక, చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటాడు. ఇక్కడ బోయజు కూడా అంతే, దేవుడితో ఆశీర్వదించబడ్డాడు. దేవునితో పెనుగులాడే కృప నా బిడ్డకి ఇచ్చాడు. దేవునిని ఆయన రక్తంలోంచి తీసుకురా రూతు అనే దాన్ని ఏర్పరిచాడు. రూతు వల్ల యూసుఫ్ ప్రభుల వారు కలగజేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఉందా? ఇక అయిపోయిందిలే నా జీవితం, నేను ఇంతేలే అనుకున్నా. రూతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోయిన సాటే నేను చనిపోతానని నయముతో ఒక తీర్మానం చేసుకుని ఒక ప్రణాళికతో వచ్చింది. ఆ ప్రణాళికను నెరవేర్చాడు దేవుడు. నువ్వు బతికున్న సాటే నేను బతుకుతాను, నువ్వు చనిపోతే నన్ను అక్కడే పాతి పెడతానని తీర్మానం చేసుకోగలిగి, ఒక తీర్మానం చేయగలిగిన అంటే యేసు ప్రభుల వారి వంశానికి ఒక వారసురాలుగా నిలబడి. బోయజు కూడా అదే పరిస్థితి. నువ్వు నీకుతో యెహోవా నీకు తోడై ఉండును గాక, నువ్వు చేనుకోరు వారితో చెప్పవారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని ఎలా అనగలిగాడు? ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందాం. నువ్వు లోపలికి వెళ్ళినా దీవించబడతావు, ఎలపలికి వెళ్ళినా దీవించబడతావు. ఎప్పుడు నీ క్రియలు నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ మనస్సాక్షిని నువ్వు చంపుకొని దేవుని ఎదుట ఒక మేలైన తీర్మానం చేసుకున్నప్పుడు, ఏ లోకాచలు కాదు, లోక తలంపులు కాదు, నాకు కావాల్సింది దేవుని సన్నిధిలో ఆశ్చర్యం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నదని తెలుసుకొని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగావా? ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకోయ్యా, నేను దేవుని సన్నిధికి దూరం అమ్మంటే దావీదు ఎలా అనగలిగాడు? అయ్యా, నా మీదకి ఈ కీడు వచ్చిందయ్యా, ఈ కీడు తప్పించయ్యా, నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నానయ్యా, నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా కుటుంబానికి దీవెనకరంగా మార్చయ్యా, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలయ్యా, నేను చేసినది తప్పేనయ్యా, నేను చేసినది పాపమేనయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ పాదాల చెంత నేను వస్తున్నానని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకోగలిగాడు, దీవించబడగలిగాడు. యెహోవా హృదయానుసారుడిగా తీర్చిదిద్దబడ్డాడు. నేను దేవుని సన్నిధికి దూరం అవుతున్నామేమో, దేవుని సన్నిధిలో నిలవలేని స్థితిలో ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మనం దేవునితో మనం ఎలా గడుపుతున్నామో ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుని, అయ్యా, నీ సంతానం విస్తరింపజేస్తాను, నీ సంతానం ఇసుకరేణువుల వలె నక్షత్రముల నుండి అన్ని చేస్తానని వాగ్దానం చేసి నా కుటుంబాన్ని దీవించయ్యా, నా రక్త సంబంధాన్ని దీవించయ్యా, నా కలిగిన సమస్తాన్ని దీవించయ్యా, నీ కృపలో నన్ను దాసయ్యా అని ఒక తీర్మానం చేసుకోగలిగింది. ఈ రాజస్థాన సమయంలో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోగలిగి, ఆయన పాదాలు పట్టుకొని తడిపితే, ఆయన పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కార్యం చేస్తాడు.
నీవు లోపలికి వెళ్ళినా దీవించబడతావు, ఎలపలికి వెళ్ళినా దీవించబడతావు. నీతిమంతులకి వెలుగు, యథార్థత దేవులకు ఆనందం ఎత్తబడిందని వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చయ్యా. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుంటున్నాం. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాయినా. ఒక రూతు వలె అయ్యా, ఒక బోయాజు వలె, ఒక దావీదు వలె నీ సన్నిధిలో, నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయినా. నీ కృపలో నన్ను దాసని ఒక తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మేలైన దీవెనలు పొందుకుందాం. ఇట్టి మాటలు దేవుడి వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.